హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రిస్మస్కి, న్యూ ఇయర్కి బయట ఎక్కువగా దొరికే ప్లమ్ కేక్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా, ప్లఫీగా, సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి. కోడిగుడ్డు, పంచదార, ఓవెన్, మైదా, బీటర్ కూడా వాడకుండా సింపుల్గా ఈ కేక్ని ఎంతో ప్లఫీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుంది. మెజర్మెంట్స్ కప్స్లో ఫస్ట్ కప్ ఉంటుంది కదండి, ఆ కప్పుతో 3/4 కప్పు వరకు మీరు గ్రేప్ జ్యూస్ని, అది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా లేకపోతే బయట నుంచి తెచ్చిందైనా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పిస్తా తురుము, అలాగే 1 స్పూన్ వరకు డ్రై క్యాన్బెర్రీస్, అలాగే చెర్రీస్ స్లైస్ చేసినవి, టూటీ ఫ్రూటీ 1 స్పూను, అలాగే డ్రై కివీ ఫ్రూట్స్ కూడా 1 స్పూను, ఇంకా 2 టేబుల్ స్పూన్ల వరకు బ్లాక్ కిస్మిస్. ఈ ప్లేస్లో మీరు నార్మల్ కిస్మిస్నైనా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల వరకు తురుము పట్టిన బాదాంని వేశాను. బాదాం ప్లేస్లో మీరు జీడిపప్పు పలుకులనైనా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మీ చాయిస్ అండి. ఇక్కడ నేను ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు మామూలు కిస్మిస్ని కూడా యాడ్ చేశాను. ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసి దీన్ని నానబెట్టుకున్నారంటే ఈ కేక్ అనేది అక్కడెక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది. ఇంక ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ జ్యూస్లోకి స్పూన్తో ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసేసి మీకు వీలు కుదిరితే రాత్రంతా కూడా ఫ్రిడ్జ్లో పెడితే ఇవి బాగా నానతాయి. ఒకవేళ మీకు టైం లేకపోతే 1 గంట అయినా బయట నానబెట్టుకోండి. ఈ లోపల ఒక గిన్నెని తీసుకొని దానిలోకి అరకప్పు వరకు బెల్లం తరుగుని వేసేసి అరకప్పులో సగం మాత్రమే నీళ్ళని వేయండి. అంటే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేశాను. దీన్ని స్టవ్ మీద పెట్టేసి స్లో ఫ్లేమ్లో బెల్లాన్ని చక్కగా గెరిటతో ఇలాగ వీడియోలో చూపించిన విధంగా స్మాష్ చేసుకున్నారంటే త్వరగా కరిగిపోతుంది. ఈ బెల్లం నీళ్ళని స్ట్రైన్ అవుట్ చేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. స్ట్రైన్ అవుట్ చేసిన బెల్లం నీళ్ళని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని వాటిని పూర్తిగా చల్లారి పెట్టుకున్న తర్వాత రాత్రంతా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఈ జ్యూస్ని అదే గిన్నెలోకి వేసేసుకొని ఈ జ్యూస్ అంతా కూడా బెల్లం నీళ్ళలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని 1 టేబుల్ స్పూను పంచదారని వేసుకున్నాను. అలాగే ఒక చిన్న సినమన్ దాల్చిన చెక్క ముక్కని, 1 యాలుక్కాయని, అలాగే నట్మగ్ జాజికాయ అంటారు కదండి, దాన్ని నలకొట్టుకొని చిన్న ముక్క మాత్రమే కందిగించంత వేసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కువ వేసుకున్నారంటే మళ్ళీ మొత్తం టేస్ట్ మారిపోతుంది. 1 ఇంచు వరకు సొంటిని తీసుకొని దాన్ని నలకొట్టుకొని దానిలో పావు భాగం మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. 2 లవంగాలు కూడా వేసేసుకొని దీన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవడమే. పంచదార వేయనని చెప్పి వేసాను అనుకుంటారేమో. ఎందుకు వేసానంటే అవన్నీ ఈజీగా మిక్సీ అవుతాయని. ఇప్పుడు దీనిలో పావు కప్పు వరకు మామూలు పెరుగుని వేసేసేయండి. అలాగే పావు కప్పు వరకు నెయ్యి లేకపోతే వెన్న లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అయితే ఆయిల్ ఏ ఫ్లేవర్స్ లేనిది వాడండి. ఇదంతా ఫైన్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందాక గ్రేప్ జ్యూస్ బౌల్లోకి దీన్ని కూడా వేసేసేయండి. పైన పొడి పిండి చల్లించుకోవడానికి ఒక జల్లెడని పెట్టుకోండి. దానిలో మనము గ్రేప్ జ్యూస్ తీసుకున్న బౌల్ తోటే నిండుగా గోధుమ పిండి వేసుకోండి. టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని వేసుకోండి. కోకో పౌడర్ అనేది పూర్తిగా ఆప్షనల్, కానీ బయట తయారు చేసే కేక్స్లో కంపల్సరీ వేస్తారు. పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 పించ్ వరకు సాల్ట్ వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా జల్లించుకోండి. ఇలా జల్లించుకోవటం వల్ల కేక్ అనేది చాలా ప్లఫీగా వస్తుంది. ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో వీడియోలో చూపించిన విధంగా కేక్ని ఒకే డైరెక్షన్లో ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ బీట్ చేసుకున్నారంటే కేక్ అనేది భలే ప్లఫీగా వస్తుందండి. కేక్ బ్యాటర్ రెడీ అయిన తర్వాత ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీకి రావాలి. ఇలా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఓవెన్ వాడకుండా కేక్ని తయారు చేస్తున్నాం కాబట్టి మందపాటి వెడల్పాటి కుక్కర్ని స్టాండ్ వేసేసి మూత పెట్టి మంటని సిమ్లో పెట్టుకొని 15 నిమిషాల పాటు వేడి చేసుకుంటే కేక్ అనేది చాలా బాగా బేక్ అవుతుంది.
కేక్ టిన్కి చుట్టూతా అంతా కూడా ఆయిల్ని అప్లై చేసేసి మధ్యలోకి ఇలా బటర్ పేపర్ని వేసుకోండి. బటర్ పేపర్ మీ దగ్గర లేకపోతే నార్మల్ బుక్స్లో పేపర్నైనా వేయచ్చు, లేకపోతే పొడి గోధుమ పిండిని చల్లుకున్నా పర్వాలేదు. ఇప్పుడు రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఈ కేక్ మౌల్డ్ని వీడియోలో చూపించిన విధంగా 2-3 సార్లు ట్యాప్ చేసుకున్నారంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి కేక్ స్పాంజ్ లాగా స్మూత్గా వస్తుంది. పైనుంచి జీడిపప్పు, చెర్రీ పళ్ళు, అలాగే డ్రై కివీ పళ్ళతో ఇలా అలంకరించాను. మీరు మీ చాయిస్ ప్రకారం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ముందే వేడి పెట్టుకున్న కుక్కర్లోకి ఈ కేక్ టిన్ని పెట్టేసి టిన్ అనేది కుక్కర్ మధ్యలోకి ఉండే విధంగా జరుపుకొని సెట్ చేసుకోండి. దీనివల్ల కేక్ అనేది అన్ని వైపుల నుంచి సరిసమానంగా ఉడుకుతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 25 నిమిషాలు, తర్వాత సిమ్లో ఇంకొక 25 నిమిషాల పాటు ఉడికించుకుంటే కేక్ రెడీ అవుతుంది. అదే ఓవెన్లో అయితే 170 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 50 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. నేను 15 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. చాకుతో కనుక ఈ కేక్ని టచ్ చేసి చూస్తే చాకుకేమీ అంటుకోకపోతే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. చూడండి ఎంత బాగా పొంగి ఎంత మంచి కలర్ వచ్చిందో. దీన్ని అయితే పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. దీని మీద ఒక క్లాత్ని కానీ లేదా మూతను పెట్టి చల్లారి పెట్టుకుంటే కేక్ పై భాగం డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక పూట ఆరపెట్టుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. పూర్తిగా ఇది చల్లారిపోయింది. దీన్ని డీమౌల్డ్ చేసుకోవటానికి చాకుతో కేక్ని టిన్ నుంచి ఇలా సపరేట్ చేసుకోండి. తర్వాత దీన్ని తిప్పి ఓపెన్ చేసి చూసామంటే చాలా ఈజీగా కేక్ అనేది టిన్ నుంచి ఊడి వచ్చేస్తుంది. కేక్ అడుగు భాగంలో ఉన్న బటర్ పేపర్ని చక్కగా తీసేసేయండి. బటర్ పేపర్ వేయటం వల్ల కేక్ అనేది మాడకుండా చక్కగా బేక్ అయింది. ఇప్పుడు దీన్ని చాక్తో కట్ చేసుకుంటే అసలు ఎంత ఫ్లఫీగా ఉందోనండి. చాలా స్మూత్గా సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉంది. ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఈ క్రిస్మస్కి లేకపోతే న్యూ ఇయర్కి ఈ ప్లమ్ కేక్ని డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.